యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు: ఓ కేశవ, రథసప్తమి దినమందు విధివిధానంగా మనుజుడు జప, హోమ, తర్పణాదులు చేసిన భూలోకంలో సామ్రాట్ కాగలుగుతాడని నానుడి విన్నాను. అటువంటి ఫలితం ఎవరికైనా కలిగినదా చెప్పుము అనగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: యశోవర్తి అను సార్వభౌముడు కాంబోజ దేశాన్ని పరిపాలించేవాడు. ఆ రాజు ముసలితనమునందు పుత్రులు చాలా రోగాలతో బాధల పాలై ఉంటున్నారు. అటువంటి ప్రారబ్ధ కర్మ ఏ కారణం వల్ల ప్రాప్తించిందో చెప్పమని ఒక బ్రాహ్మణోత్తముణ్ణి కోరాడు. అంతటా ఆ పుంగవుడు ఒక క్షణం ఆలోచించి బదులు చెప్పాడు: ఓ రాజా, నీ కుమారులు వెనుకటి జన్మలో చాలా లోభత్వం గలవారయ్యారు. ఆ కారణంగా వీరి జన్మలో ఇటువంటి రోగాలను పాలయ్యారు. వారి జబ్బులు పోవాలంటే రథసప్తమి రోజున చేయు పూజా పునస్కారాదులు చూడవలెను. అట్లా చేస్తే దాని మహత్యం వల్ల వారు చేసిన పాపం శమిస్తుంది. కావున రోగాలతో బాధపడుతున్న వారిని వ్రతము చేయు స్థలానికి తీసుకువెళ్ళి ఆ వ్రత నిర్వహణను, ఆ వైభవాన్ని చూపుము అని ఆ వృపుడు పలకగా, ఆ ప్రభువు ఆర్య, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో దానికి సంబంధించిన విధి విధానాన్ని నాకు చెప్పండి అని కోరాడు. ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా అన్నాడు: ఓ రాజోత్తమ, రథసప్తమి తిథిన ఆచరించు వ్రతాన్ని కన్నులారా చూచిన మాత్రమునే సకల బాధలు, పాపాలు పటాపంచలైపోతాయి. నువ్వు అడిగావు కనుక రథసప్తమి వ్రతాచరణ విధానాలను నీకు చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించుము. షష్ఠి తిథి రోజున అనగా మాఘమాసంలో శుక్లపక్షమున వచ్చే షష్ఠి గృహస్థుడు రథసప్తమి వ్రతాన్ని చేస్తానని సంకల్పం చేయాలి. అంటే వ్రతం చేస్తానని తలంపు కలిగి పుణ్య ఫలితాలు ఇచ్చే ప్రవాహంలో గాని, చెరువునందు గాని, నూతి ఉదకమున గాని తెల్లని నువ్వులతో శాస్త్ర విధానంగా స్నానం ఆచరించాలి. ఇష్టదైవాన్నైనా కులదేవతనైనా పూజించాలి. అనంతరం సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్ళి ఆ దేవునికి ప్రణమిల్లి ధూప, దీప, అక్షంతలు, నైవేద్యాలతో పూజించాలి. అటు తరువాత తన ఇల్లు చేరుకుని పంచయజ్ఞం చేసి బంధువులతోనూ, బాలురతోనూ, ఇంకా ఉన్న సేవకులతోనూ భోజనం పూర్తి చెయ్యాలి. అయితే ఆ రోజునందు తైలాదులను శరీరానికి పట్టించి స్నానాదులాచరించకూడదు. ఆ రేయి వేదవిధులైన బ్రాహ్మణులను ఆహ్వానించి సూర్యదేవుని ప్రతిమను శాస్త్రప్రకారం పూజించి సప్తమి తిథి నాడు నిరాహార దీక్ష వహించి భోగాలను విసర్జించి ఓ లోకబంధువునే చూస్తూ ఆ వ్రతాన్ని ఏ అంతరాయం లేకుండానట్లు చేసి రథసప్తమి వ్రతాన్ని ముగింపు చేయింపుము అని బిగ్గరగా అంటూ తన చెంబులోని ఉదకాన్ని నీటిలో వదలవలెను. అలా నీటిని వదిలిన తరువాత బ్రాహ్మణుడు తను ఇంటిలోనే భూమి మీద మాత్రమే పరుండాలి. ఇంకా ఏమంటే ఇంద్రియ నిగ్రహమును పూని తెల్లవారే లేచి నిత్యకర్మలను ముగించాలి. ఇదంతయు పవిత్ర వాతావరణంలో జరగాలి. ఓ చక్కని సూర్యరథాన్ని పద్ధతి ప్రకారంగా నిర్మించి దీపపంక్తులతోనూ, చిన్న గంటలతోనూ మరియు సకలోపచారాలతోనూ ఏర్పరచి ఇంకనూ ఎంతో చక్కగా అన్ని వైపులను సుందరంగా అలంకరించాలి. ఆ రథము ఎల్లవైపులా మణిమాణిక్యాలతో సువర్ణమైన గాని రజితమైన అశ్వములను రథచోదకుని రథాన్ని అందంగా ఏర్పరచాలి. అలా రథాన్ని ఏర్పరిచిన అనంతరం మధ్యాహ్నం స్నానాదులను ముగించుకుని ధూర్తులను, నాస్తికులను విడిచి పండితులైన సౌరసూక్తం పాఠకులు సూక్తులు పఠిస్తుండగా ఇంటికి చేరుకోవాలి. బ్రాహ్మణులు స్వస్తివాచక మూలములతో రథాన్ని వ్రతమండపంలో మధ్యవేదిక మీద ఉంచాలి. ఆ రథమును పరిమళ వస్తువులతోనూ, కుంకుమాదులతోనూ, పువ్వులతోనూ, దీపమాలికలతోనూ అలంకరించాలి. రథం యొక్క నడుమ ఉంచిన సూర్యప్రతిమను అగరవత్తులు, ధూపాలు నలుదిక్కులా వ్యాపిస్తుండగా పూజలు చేయాలి. ఏ విషయంలోనూ లోభత్వం చూపకూడదు. ప్రతి విషయంలోనూ లోభత్వం చూపిన వ్రతఫలం దక్కక నిరర్థకం అవుతుంది. పైగా మనసు వికలం అగును.
అటు తర్వాత రథమును సారథిని అందుగల సూర్యభగవానుని పువ్వులు, ధూపం, దీపం, గంధం, వస్త్రాలు, ఆభరణాలు, పలు రకాలైన భక్ష్యభోజ్యాలను నివేదించి అర్చించి ఈ క్రింది రీతిగా సూర్యదేవుణ్ణి కోరాలి. ఓ ప్రభాకర, మార్తాండ, దివాకర, పద్మినీపతి, గ్రహనాథ, లోకరక్షక, భూత్యాధ్యక్ష, భూతభావన, దీనవాన, గగన సంచారి, లోకబంధు, విశ్వజనక, కాంతిదాయక, విశ్వప్రకాశరూపాయ, జగచ్చక్షు, దీననాథ రక్షకుడ, ప్రభాబింబ, సర్వప్రాణి ప్రోత్సాహకర, ఆది మధ్యాంత సహస్రాంశు, పూజలోని సర్వదోషాలను క్షమించి నే చేసిన పూజలను వాత్సల్య హృదయంతో గైకొనుము. నీ కృపాదృష్టి నాపై ప్రసరింపజేయుము అని తన మదిలో గల వాంఛితార్థములను ఫలప్రదం కావింపుము మని ప్రార్థింపవలెను. ధనాభావం వల్ల విధి విధానానికి విఘ్నం రానీయక యావత్ కార్యక్రమం జరపాలి. రథాశ్వ సారథులను పలు రకాలైన రంగులతో చిత్రించిన బొమ్మలు, 7 సంఖ్యగల జిల్లేడు ఆకులతో సూర్య భగవానుని యథాశక్తిగా పూర్వోక్త ప్రకారంగా తప్పక అర్చించాలి. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలాపనతో గడపాలి. రథయాత్ర ఆరంభించినప్పుడు సూర్యుని మనసులో తలంచుచు నిమిలిత నయనాలతో కాంచవలెను. ఉషస్సున యందు మేల్కొని స్నానాదులు కార్యక్రమాలు ముగించుకుని బ్రాహ్మణులను పూజనాదులతో సంతృప్తులను గావించితే అశ్వమేధ ఫలం నిశ్చయంగా పొందును అని విప్రులు నుడివిరి. అనంతరం శక్తిననుసరించి దానమియ్యవలెను. రథమును పురోహితుడైన బ్రాహ్మణునకు ఇయ్యవలెను. ఇంత పనిని చేసిన మనుజుడు ఎలా జగదీశుడు కాదు, నిశ్చయంగా అధికుడు కాగలడు. అందుకని అన్ని విధములుగాను ప్రయత్నించి రథసప్తమి వ్రతాన్ని జరపాలి. ఇట్టి భాస్కరారాధన వలన ఆయన అనుగ్రహం వల్ల అధిక తేజోవంతుడైన మహాభోగాలను అనుభవించి రాజ్యమును శత్రువు లేకుండా చేసుకుని కీర్తి ప్రతిష్టలతో పరిపాలింపగలడు. రథసప్తమి వ్రతం జరిపిన మనుజుడు పుత్రులతోనూ మనుమలతోనూ అభివృద్ధి చెంది అంత్యమున సూర్యలోకం చేరి ఒక కల్పం వరకు చక్రవర్తి అయి ఉంటాడు. శ్రీకృష్ణ ఉపవాచ. ఈ రీతిగా వృపవరుడు అన్ని విషయాలను కూలంకషంగా వివరించి తన త్రోణ తాడు వెడలిపోయెను. యశోవర్తిరాజు కూడా విప్రపుంగవుడు వాక్కిచ్చిన ప్రకారం ఆచరించి సర్వసుఖాలను అనుభవించాడు. అంతేకాక రాజు కొడుకులు రోగము నుండి విముక్తి పొందారు. ఈ వ్రతమును చూచిన వారు, కథను విన్నవారు సకల సంపదలను పొందుతారు. స్వర్ణ రథ సారథిను రథసప్తమి నాడు దానం చేసిన చక్రవర్తిత్వాన్ని పొందుతారు. శ్లోకం. యా ఇదం శృణుద్భక్త శ్రవయేచ్చ యథావిధి తస్మైవచ్యుతే భాను ప్రప్రోత్యచ్చే సుసంపద. రథసప్తమి కథ సంపూర్ణం.